హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ అనేది నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ట్యూస్డే స్పెషల్గా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇట్లా చాలా సింపుల్ అండి, 5 మినిట్స్లో కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటే పీసెస్ అయితే ముందుగా మా అమ్మగారు అయితే కడిగేసి కారం అన్నీ పెట్టేసి ఇచ్చారండి. దాంట్లో మనం కారం అయితే ఇంకా యాడ్ చేసుకోక్కర్లేదు, మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్, చికెన్ మసాలా అయితే కొద్దిగా ఫిష్ మసాలా వేసి దాన్ని శుభ్రంగా ముక్కకి మొత్తం అంతా బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కకి అంతా చూసారా మసాలా అంతా పట్టుకునేటట్టు మొత్తం ముక్కలన్నిటికీ కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అది ఒక పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేటెక్కిన తర్వాత అందులో ఒక్కొక్క పీసు అన్నీ అలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేసామనుకోండి, హైలో పెడితే ఏంటంటే బయట అయితే మాడిపోతుంది, లోపలైతే ఉడకదు, పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అలాగ కొద్దిగా ఒకవైపు అయితే బాగా ఫ్రై అవుతుంది కదా, అలాగా రెండో వైపు కూడా మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత కూడా ఇంకో వైపు కూడా అయితే ఫ్రై అయితే అవుతుంది. కానీ మీరు కూడా అయితే చాలా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది, బాగుంటుంది కూడా, సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా. చూసారా ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. చూసారా ఇలా అయితే తీసుకుంటున్నాను. 4 పీసులు చేశాను కాబట్టి, ఎక్కువ కాదు కాబట్టి 4 పీసులు కాబట్టి ఈజీగా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక ఇలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది, సింపుల్గా 5 నిమిషాల్లో కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.